లో వీళ్ళు సక్సెస్ అవుతారంటారా సార్? కబీర్ కావచ్చు, ఓవైసీ కావచ్చు, వీళ్ళిద్దరు జోడీ విపరీతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాల్లో సక్సెస్ అవుతారంటారా? బీహార్ లో అట్లా ఎందుకంటే బీహార్ లో 5 సీట్లు వచ్చినాయి పోయినసారి. ఈసారి బెడ్స్ కొట్టింది. అంటే అందరూ అన్ని సార్లు మోసపోరు కదా రోజా గారు. ఎప్పుడో ఒకసారి మోసపోతారు కదా. అందుకని బీహార్ లో పోయినసారి ఇది 2000 మొన్నటిది కాకుండా అంతకుముందు ఎన్నికలు చూసుకుంటే 5 సీట్లు వచ్చినాయి బీహార్ లో ఎంఐఎంకు. అట్లా జరగట్టే కదా రకరకాలుగా. ఇక్కడ కూడా నమ్ముతారా లేదా తర్వాత సంగతి, కానీ ముస్లిం ఓట్స్ మన వాళ్ళకి వేసుకుందాం, మన ఎంఐఎం కదా, లేకుంటే మన కబీర్ కదా, అంటే తృణమూల్ కాంగ్రెస్ విడిపోయి బయటకు పోయింది కదా, కనుక అట్లా ఏమైనా లొంగితే ఎవరికి నష్టము? సెక్యులర్ పార్టీస్ నష్టం. అంటే ఇంక్లూడింగ్ నాకు మా తృణమూల్ కాంగ్రెస్ కానీ, లెఫ్ట్ పార్టీలకు కానీ, లేకుండా కాంగ్రెస్ నష్టం. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు పుట్టేట్లు పోయినాయి కనుక అటు నష్టం అయితే లాభ పొందేది ఎవరంటే బీజేపీ కదా. అందుకనే ఎంఐఎం ఓ రకంగా చెప్పండి బీజేపీకి పార్టీ బి పార్టీగా ఉన్నది అనే మాట ఒకటి వస్తున్నది. ఇంకొక వివాదం కూడా అక్కడ ఉంది ఈ రోజు. ఒకటి ఏంటంటే మనకు ఏదైతే బెంగాల్ విభజన కూడా, ఒకనాడు బెంగాల్ విభజన అంటే పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఇప్పుడు ఉన్న బంగ్లాదేశ్, ఉన్న పశ్చిమ బెంగాల్ ఆనాడు బ్రిటిష్ కాలంలో విడగొడతామనుకుంటే ప్రాణాలకు తెగించి పోరాడారు. అప్పుడైనా వందే మాత్రం గీతం పుట్టింది. ఇప్పుడు సరిగ్గా ఇప్పుడున్న బెంగాల్ రాష్ట్రాన్ని ఉత్తర మన బెంగాల్ రాష్ట్రాన్ని విడదీద్దామనుకుంటున్నారు. యాక్చువల్ గా మనం చికెన్ నెక్ అంటే పైన అంటాం. చికెన్ నెక్ దీని మీద పశ్చిమ బెంగాల్ పైన ఉంటది. ఇది మనకు బెంగాల్ విభజన ఉత్తర బెంగాల్ ప్రాంతాన్ని కేంద్ర ప్రాంతంగా చేయాలి. ఎందుకంటే సున్నిత ప్రాంతం సరిహద్దుల్లో ఉంటే సున్నిత ప్రాంతం అనే మాటతోని అనే వివాదం పలువురు అంటున్నారు. దాని మీద ఏమవుతుందంటే ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే బెంగాల్ విభజనకు ఇప్పుడు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నది, అధికారంలో లేని బీజేపీ వ్యతిరేకిస్తుంది. జనరల్ గా ఏముంటదంటే అవునంటే వారు కాదంటారు. అసెంబ్లీలో నిన్నగా మన తీర్మానం చేశారు, ఏది బెంగాల్ విభజనకు వ్యతిరేకం, మేము బెంగాల్ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉండాలి అని బీజేపీ సవరణ ప్రతిపాదించింది. దాని మీద ఒట్టి వ్యతిరేకం అని రాయకండి. అదే మాటను ఇంకో రాసుకుంటూ అంటే కమ్యూనిస్టులు గెలిచినట్టు మన బీజేపీ గెలిచినట్టు కదా అని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ ఏం చేసిందంటే ఆ మాట వాడకుండానే అదే అర్థం వచ్చినట్టు భాష మార్చి నేను కాక మొన్న బెంగాల్లో తీర్మానం కూడా చేశాను. బెంగాల్ విభజన ఎట్టి పరిస్థితుల్లో లేదు, కేంద్ర ప్రభుత్వ ప్రాంతంగా ఉత్తర బెంగాల్ మార్చాల్సిన అవసరం లేదని. కానీ నిజంగా ఏంటంటే మేధావులు కానీ కొందరు ఎవరైతే ఈ విభజన కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి రావాలని కోరుకునే వాళ్ళందరేమో ఉత్తర బెంగాల్ దాదాపు 35 నియోజకవర్గాలు వస్తాయి ఉత్తర బెంగాల్. అవన్నీ వేరుగా ఒక రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ ప్రాంతంగా చేస్తేనే రేపు బంగ్లాదేశ్ నుంచి భద్రతా పరంగా పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు అని మాట్లాడుతున్నారు. కానీ 2 ప్రధాన రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అంటే ఇప్పుడు బెంగాల్ విభజన ప్రధానాంశమైంది ఎన్నికలు సార్, రెండోది ప్రధాన అంశం. మూడోది ఏంటంటే మనకు ఈ మందిర్ మస్జిద్ వివాదం ప్రధాన అంశం. ఈ 3 అంశాల మీద మొత్తం రాజకీయాలు జరిగేటట్టున్నాయి. ఇప్పటికే మనకు కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ వాళ్ళు ఇద్దరు కలవడం లేదు, కలిసినా కూడా అక్కడ పెద్ద లాభం లేదు అంటున్నాను నేను. అంటే ఇప్పుడు ప్రధానంగా రేపు వచ్చే ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ మన బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. బీజేపీ అక్కడ వెస్ట్ బెంగాల్లో పాగా వేయడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయంటారు సార్? అంటే ఇప్పటికే షా అయితే ప్రచారం తీవ్రంగా ఉంది. అలాగే ఇప్పుడు మోడీని కూడా బహిరంగ సభలకు తీసుకురావాలంటే 20 ప్లాన్ చేస్తూ ఉన్నారు. అండ్ జై శ్రీరామ్ నినాదానికైతే ఇంకాస్త పదును పెంచి ఇంకా దాన్ని ఇది చేస్తున్నారు. సో ఇటువైపు బంగ్లా అల్లర్లు, హిందువులపై దాడులు ఇవన్నీ కూడా మైనస్ గా చూపించి దీదీకి ఇది మైనస్ చేస్తూ వీళ్ళు బీజేపీ గ్రాఫ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుందంటారు. మొన్న బీహార్ లో గెలిచిన తర్వాత అమిత్ షా గాని మోడీ గారు కానీ ఏమంటున్నారంటే ఇక తర్వాత వంతు పశ్చిమ బెంగాల్ అని, ఆ తర్వాత తెలంగాణ పెట్టున్నారు 2028 లాస్ట్ లో 2029 వచ్చేసి. కనుక మొట్టమొదటి టార్గెట్ రేపు 4 రాష్ట్రాలు ఎన్నిక జరగబోతున్నాయి. రేపు 2026 ఇప్పుడు ఏప్రిల్ మేలో మొదటిది ఏమో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్. ఆ 3 రాష్ట్రాలు ఎలాంటి అవకాశాలు లేవు. అందుకని అక్కడ ఏ మాత్రం ఛాలెంజ్ చేస్తలేరు. ఇక్కడికి వచ్చే అమిత్ షా అయితే మొన్న 3 రోజులు అక్కడనే తిష్టవేసి పెద్ద ఎత్తున మరి మందిర్ మసీద్ వివాదాన్ని పెద్ద ఎత్తున చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటు హిందూ ఓట్ల పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా 24 పరిగణనాల్లో జరిగిన హింస, అట్లాగే మనకు బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ఒక ఊళ్ళో పెద్ద ఎత్తున జరిగిన హింస అని ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా రోహింగ్యాలు లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ ఓటర్లు వీటి మీద సార్ను సమర్థించుకునే చాలా పెద్ద ఎత్తున ఈ విదేశీ ఓటర్లను తీసేయాలి అనే దాని మీద కూడా ఉద్యమిస్తున్నారు. అందుకని మోడీ గారు కూడా అతి త్వరలో ఈ వరుసగా వస్తారు. మొన్న కూడా పోయిండ్రు, మన కలకత్తాలో సభలో ప్రసంగించారు. అట్లాగే ఈశాన్య భారతదేశం కూడా వెళ్ళి అక్కడ సభలు ప్రసంగించారు. ఆ మొత్తాన్ని పశ్చిమ బెంగాల్ స్వాధీనం చేసుకుంటే భారతదేశం ఆత్మను స్వాధీనం చేసుకున్నట్టే అన్న మాట వస్తుంది. ఇది ఉత్తర భారతదేశమే కాదు,
ఇటు తూర్పు భారతదేశం కూడా మేము స్వాధీనం చేసుకుంటున్నాం. ఈశాన్య భారతదేశంలో ఇప్పటికీ 4-5 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది ఇప్పుడు చూస్తుంటే మనకు. కనుక ఏమున్నా పశ్చిమ బెంగాల్ స్వాధీనం చేసుకుంటే అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు కదా మన పశ్చిమ బెంగాల్ ద్వారానే కలకత్తా ద్వారం తెలుసుకొని లోపలికి ఎట్లా వచ్చిండో ఇవాళ మిగతా అంతా దక్షిణ భారతదేశంలో పెద్దగా ఆశ లేదు. ఒక తెలంగాణ తప్ప కర్ణాటక మొదటించింది అనుకోండి. 3-4 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, పుదుచ్చేరి ఆశ లేదు. ఏమున్నా దక్షిణ భారతదేశంలో ఈ 2 రాష్ట్రాలే, కేరళ, కర్ణాటక, తెలంగాణ. ఇటుపోతే మాత్రం మన పశ్చిమ బెంగాల్లో గట్టిగా ఆశలు పెట్టుకుంది ఈసారి. కానీ మ్యాజిక్ ఫిగర్ కి సగం సీట్లే గెలుచుకుంది మొన్న 77 2021 ఎన్నికలు. మ్యాజిక్ ఫిగర్ 148 కావాలి. 77 పక్క 152 అవుతుంది, 154 అవుతుంది కదా. అంటే ఒక 6 సీట్లు అంటే ఇంకా సగం సీట్లు గెలుచుకోవాలి. 77కు ఇంకో 75 సీట్లు గెలుచుకుంటే తప్ప సాధ్యం కాదు. ఈసారి కూడా తృణమూల్ కాంగ్రెస్ మళ్ళొకసారి హ్యాట్రిక్ కొట్టింది. ఇప్పటికే 4వ సారి గెలుస్తుంది అనే ఒక వాదన ఒకటి వస్తున్నది. రెండోది బీజేపీ కూడా ప్రధాన ప్రతిపక్షం ఉంది కనుక దీన్ని తగ్గించే ప్రయత్నం చేస్తే ఇటు ప్లస్ అయితే అటు మైనస్ అవుతాయి కదా. ఇక్కడ ఇంకో 75 సీట్ల ప్రయత్నం చేయాలి, అటు పక్క 75 సీట్లు మైనస్ అవుతాయి. కనుక హిందూ ఓట్ల పోలరైజేషన్ మీదనే ఆధారపడుతుంది కనుకనే హిందూ ఓట్లను కోల్పోకుండా తృణమూల్ కాంగ్రెస్ అధినేత ఆమె మళ్ళీ బ్రాహ్మణ స్త్రీ అంటుంది. ఇవాళ దుర్గామాత గుడి కట్టే ప్రయత్నం చేస్తుంది. ఎవరు వద్దన్నారు కదా. ఇప్పుడు మన ముస్లింలు అర్థం చేసుకున్నారు, మనం గెలవాలంటే హిందూ ఓట్ల మెజారిటీ తీసుకోకుండా తృణమూల్ కాంగ్రెస్ గెలవదని అభిప్రాయానికి వచ్చారు. కానీ అదే పార్టీ నుంచి ఇప్పుడు కబీర్ విడిపోయి బయటకు పోయి మరి ఎంఐఎం మద్దతు ఇస్తారు కనుక ముస్లిం మైనార్టీల ఓట్లు కనుక చీలిపోతే మళ్ళీ ఖచ్చితంగా బీజేపీకి అవకాశం ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటాను. కాదు మన ఓవైసీ ప్రభావం కానీ కబీర్ ప్రభావం కానీ పెద్దగా లేకపోతే ముస్లిం ఓట్లు ఎంతగా ఒక 90%, ఆల్మోస్ట్ 90% ఇటు పడుతున్నాయి. ఇది మన తృణమూల్ కాంగ్రెస్ కి పడుతున్నాయి. కాంగ్రెస్ పడి ఇది వచ్చింది అంతే. కనుక అటు పడితే మాత్రం మళ్ళీ ఇంకొకసారి తక్కువ మెజార్టీతోనైనా సరే తృణమూల్ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంటున్నారు. గుర్రం ఎగరానవచ్చు. బీజేపీ అధికారంలో రావడానికి గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఇంకొక 2 నెలలు దాటి అంటే ఇప్పుడు ప్రతి ఎన్నికలు ఏ ఎన్నిక ఆ ఎన్నికే ప్రత్యేకంగా ఇక్కడ రోజా గారు ఇంకో 2 నెలల తర్వాత పరిస్థితులు వేరుగా ఉంటాయి అంటున్నారు. ఇప్పుడున్న భావోద్వేగాలు ఇప్పుడున్న చివరికి ఒక్క మాట ఒక చిన్న సంఘటన మొత్తం రాష్ట్ర రాజకీయాలు మార్చేస్తుంది. కనుక ప్రధానమైన పోటీ అవునన్నా కాదన్నా బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది. ఈసారి అధికారంలో 148 అంటే 140 మ్యాజిక్ 150లో పడి తెచ్చుకుందామని అనుకుంటున్నారు. అంతా 294 సీట్లు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇదివరకు అట్లా ఉంది, అట్లా తెచ్చుకుంటారు అనుకుంటున్నారు. సార్, అయితే దేవుళ్ళ చుట్టూ ఈ ఎన్నికల ప్రచారం కావచ్చు, ఈ రాజకీయాలు కావచ్చు, ఓటర్లు ఎలా చూస్తున్నారు, వాళ్ళు ఎలా వీటిని రిసీవ్ చేసుకుంటారు తెలుసు. నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. 2026 మార్చి ఏప్రిల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై అధికార ప్రతిపక్షాలు వ్యూహ రచన చేస్తున్నాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీని గద్దె దించుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిజ్ఞ తీసుకున్నారు. బెంగాల్లో 3 రోజులు మకం వేసిన షా మున్ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఈసారి బెంగాల్ ఎన్నికలు అన్ని హిందూ ముస్లిం దేవుళ్ల చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ముస్లిం ఓటు బ్యాంకును గంపగుత్తగా తన వైపు తిప్పుకున్న మమత ఈసారి స్ట్రాటజీ మార్చి జై దుర్గామాత అంటున్నారు. బెంగాల్ సెంటిమెంట్ దుర్గామాత విగ్రహాన్ని కలకత్తాలో నిర్మించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు టీఎంసీ పార్టీ నుంచి బహిష్కృతుడైన మైనారిటీ నేత హుమాయూన్ కబీర్ సీఎం మమతకు సవాల్ విసురుతున్నారు. మజ్లిస్ పార్టీ అధినేత ఓవైసీతో కలిసి కబీర్ మైనారిటీ ఓట్లను చీల్చే ప్రయత్నంలో ఉన్నారు. బాబ్రీ మసీద్ ఇష్యూను తెరపైకి తీసుకొచ్చిన హుమాయూన్ కబీర్ ఏకంగా ముజఫరాబాద్ లో మసీద్ నిర్మాణానికి మైనారిటీలను ఏకతాటిపైకి తీసుకొస్తున్నారు. హిందూ ఓటర్లపై గురిపెట్టిన బీజేపీ తన జై శ్రీరామ్ మంత్రానికి పదును పెట్టింది. బెంగాల్ ఎన్నికలపై కీలకంగా ప్రభావితం చూపించే అంశాల్లో బంగ్లాదేశ్ అల్లర్ల ప్రభావం కూడా ఉండనుందని విశ్లేషకులు అంటున్నారు. బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై దాడులను బీజేపీ ఎక్కువగా ప్రచారం చేస్తోంది. ఓటర్ల సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ను తీసుకొచ్చిందే ముస్లిం మైనారిటీ ఓటర్లను తొలగించేందుకని మమతా బెనర్జీ గగ్గోలు పెడుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న బెంగాలీలను బంగ్లాదేశీలు అనుకుని దాడులు జరుగుతుండడం కూడా వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ప్రభావితం చూపించే అంశం కావచ్చు. ఇక్కడ హిందువుల్లోని మెజారిటీ ఓటు బ్యాంకును బీజేపీ చేజిక్కించుకుంటే కమల వికాసం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది. మరోవైపు సంప్రదాయ మేధావి వర్గంగా గుర్తింపు పొందిన సంప్రదాయ బెంగాలీలు మైనారిటీలు మమత వైపు నిలిస్తే మళ్లీ టీఎంసీ గెలుపు ఖాయమనే టాక్ వస్తోంది. ఎటొచ్చి మైనారిటీ ఓట్లను ఎంత మేరకు కబీర్ అసద్ జోడీ చీల్చే అవకాశం ఉంది? హిందూ ఓట్ల పోలరైజేషన్ బీజేపీకి మళ్లీ ఛాన్స్ ఉందనే అంశంపైనే బెంగాల్ ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేస్తాయని పొలిటికల్ ఎక్స్పర్ట్స్, అనలిస్టులు అంటున్నారు.
రైట్, ఈ అంశంపై డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు. నమస్కారం అండి రామ్మోహన్ రావు గారు. రోజా గారు నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ మేడం, మీకు కూడా. థ్యాంక్ యూ సార్. సార్, వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి దీదీ మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఆవిడ జై దుర్గా మాత నినాదం, జై కాళీ మాత, తర్వాత టెంపుల్ కలకత్తాలో కడతానని చెప్పడం, ఇవన్నీ కూడా ఆమె విజయానికి అవకాశాలు అంటే ఒక్కొక్క మెట్టుగా చూడొచ్చు అంటారా తన వ్యూహాలన్నీ కూడా? రోజా గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. అట్లాగే 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండాలి, అందరి జీవితాల్లో మంచి మార్పులు కావాలని కోరుకున్నాం. ఇక మీరన్న పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ 2026 ఈ సంవత్సరం ఏప్రిల్లో అట్లా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ చాలా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే మనకు ఈవీఎంల ర్యాండమ్ పరిశీలన పనిచేసేవి అని చూస్తున్నారు. ఎన్నికల కమిషన్ యాక్టివ్ అయిపోయింది. 6 నెలల లోపు ఎప్పుడైనా వాళ్ళు ఎన్నికలు నిర్వహించవచ్చు కనుక ఇప్పుడు 3 నెలల టైం, 3-4 నెలల టైం ఉంది. ఇంకా 2010, 2011, 2016, 2021, ఇప్పుడు 2026లో జరగాల్సింది. ఈ 3 ఎన్నికల రిజల్ట్స్ చూసుకుంటే మెల్లమెల్లగా కమ్యూనిస్ట్ పార్టీ అట్లాగే పార్టీలు, అట్లాగే మనకు ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వీక్ అయిపోయినాయి. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా లెఫ్ట్ ఫ్రంట్ కానీ ఇటు పక్క కాంగ్రెస్ కానీ ఒక్క సీటు గెలుచుకోలేకపోయింది. ప్రధానమైన పోటీ తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ ఇప్పుడు మనకు బీజేపీ ఉన్నది. అంతకుముందు 2016 ఎన్నికలు చూసుకుంటే బీజేపీ కేవలం 3 సీట్లతో గెలుచుకున్న బీజేపీ, అంటే ఇంక్లూడింగ్ మిత్రపక్షాలు ఎన్డీఏ కూటమి, మొన్న 2021 ఎన్నికల్లో 77 సీట్లకు ఎగబాకింది. అంటే 73 సీట్లు అదనంగా రాబోతుంది, 74 సీట్లు అదనంగా రాబోతుంది. అంటే మెల్లమెల్లగా బీజేపీ పుంజుకుంటుంది. అక్కడ ప్రదేశంలో 2021లో 148 మ్యాజిక్ ఫిగర్ బీజేపీ చేరుతుందా అనేంత హైప్ క్రియేట్ చేసింది. అంటే నువ్వా నేనా అనే పోటీ ఉండే. అప్పుడు రకం ప్రశాంత్ కిషోర్ మన తృణమూల్ కాంగ్రెస్ కు మన వ్యూహకర్తగా ఉండేవాడు. ఆఖరికి ఆమె కాలు విరిగిందా లేదా, విరగకపోయినా కట్టుకట్టుకుందా, ఇట్లాంటి అన్ని కూడా అతనికి వచ్చినాయి. కోడికత్తి కేసు లాగా ఆంధ్రప్రదేశ్, అట్లాగే అక్కడ కూడా కొంతవరకు తృణమూల్ కాంగ్రెస్ కు సానుభూతి సంపాదించుకోవడానికి అనేక జిమ్మికులు చేశారనే ఆరోపణ కూడా ఉంది. అట్లాగే ఎప్పుడైతే 2021లో అంత పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ చేస్తే, అంతకుముందు 2016లో 44 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ కూడా. అంటే మొదటి నుంచి కూడా పశ్చిమ బెంగాల్ రాజకీయాలు హింసా రాజకీయాలు, అంటే చంపుకోవడం, చావడం, అన్ని రకాల హత్యలు రకరకాలు చేశారు. రకం చూసినాం మనం. మొదట్లో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు ఉండేవాడు. దాదాపు 40 ఏళ్ళ వరకు మన కమ్యూనిస్టులు 15 ఏళ్ళు 20 ఏళ్ళేమో కాంగ్రెస్, తర్వాత 30-40 ఏళ్ళేమో కమ్యూనిస్టులు రాజ్యమేగారు. తర్వాత కాంగ్రెస్ నుంచి విడిపోయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిలబెల నిలదొక్కుంటూ కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఇప్పుడు కదా మన ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పిల్ల కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ లాగా చివరికి ఏమైంది, 2021 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలుచుకోలేదు. కాంగ్రెస్ నుంచి వచ్చిన మమతా బెనర్జీ కనుక ఆమె వరుసగా మూడోసారి గెలుస్తుందా, హ్యాట్రిక్ కొడుతుందా అనే పెద్ద అనుమానం ఉండే కొట్టేసింది. బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా 77 సీట్లతో నిలిచింది. నేను చెప్పాను ఇంతకుముందు ఏ పార్టీ కూడా ఒక్క సీటు కూడా కొలుచుకోలేదు. 2015 సీట్లు తృణమూల్ కాంగ్రెస్, అంతకుముందు 2016 కంటే 3 సీట్లు ఎక్కువ గెలుచుకుంది. 2016లో 3 సీట్లు ఉన్న బీజేపీ 77 సీట్లకు ఎగబాకి చూసినాం. అట్లా ఏంటంటే మిగతా పార్టీలు ఊసుకు లేకుండా పోయింది, కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ. ఇంకా ఇప్పుడు వచ్చే కల్లా మ్యాజిక్ ఫిగర్ 148 అట్లాగే ఉన్నది. ఓ 3-4 నెలల లోపల ఎలక్షన్ జరుగుతుంటాయి. దీనిలో కీలకంగా మీరు అన్న జై దుర్గా మాత అంటున్నది. ఇప్పుడు అంటే అప్పుడు కూడా 2021లో కూడా మీరు చూస్తే కాళీశ్వర స్తోత్రం అద్భుతంగా చదివిందాం. అంత ముందాక నేను బ్రాహ్మణ స్త్రీని ఇక్కడ చెప్పుకోలేదు. నేను బ్రాహ్మణ స్త్రీని అన్నదామే తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ. దాంతోపాటు కాళీ స్తోత్రం ఎక్కడ పడితే అక్కడ చదివి ఎలక్షన్ మన ప్రచార సభలో చదివి కూడా. ఇప్పుడే కదా రాహుల్ గాంధీ అంగి మీద జన్మ వేసుకొని గంగలో మునగడం, అట్లాగే పక్కన కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా చదవడం చూశాం కదా. ఇవన్నీ కూడా హిందూ ఓట్ల పోలరైజేషన్ అవుతున్న క్రమంలో మిగతా సెక్యులర్ పార్టీలు చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఒక్క ముస్లిం ఓటు బ్యాంక్ మీద ఆధారపడితే లాభం లేదని తెలుసుకొని ఇటుపక్క ఒరిగే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే 2021లో పెద్ద ఎత్తున హిందూ ఓట్ల పోలరైజేషన్ కోసం, అంటే కాంగ్రెస్ అటు బీజేపీకి పోకుండా తన ప్రయత్నం చేసింది, సక్సెస్ సాధించింది. ఆమె బెంగాల్లో అప్పటి నుంచి కూడా స్వాతంత్రానికన్నా పూర్వం కూడా చూసుకుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కానీ, మనకు సుభాష్ చంద్రబోస్ కానీ, అంతకుముందు మనకు చిత్తరంజన్ దాస్ గారు కానీ, అంటే అనేక మంది సంఘ సంస్కర్తలు, రాజా రామ్మోహన్ రాయ్ కానీ,
సంఘ సంస్కర్తలు అట్లాగే అభ్యుదయవాదులు అక్కడ పుట్టిన నేల అది వరకు చెప్పండి. పశ్చిమ బెంగాల్ మొత్తం దేశ రాజకీయాలు ప్రభావితం చేసిన ఒకనాడు ఇప్పుడు అది ఆ రాష్ట్రానికి పరిమితం అయిపోయింది. అది అట్లా చూసుకుంటే అభ్యుదయవాదులు ముఖ్యంగా పాత ఎవరైతే సాంప్రదాయ జనరేషన్ ఉందో ఇప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ వైపే ఉన్నారు. అంటే బెంగాలు అనే భావన ఒకటి ఉంటది కదా. ఇప్పుడు మూడు సమస్యలు ముందున్నాయి అనుకుంటున్నారు. ఒకటేమో బీజేపీ హిందూ ఓట్ల మీద ఆధారపడదు, పెరుగుతాయి గ్యారంటీ. కానీ 148 ఓట్ల సీట్ల మెజార్టీకి చేరుతుందా లేదా ఒకటి ఉన్నది. రెండోది అక్కడ ఎస్ఐఆర్ కూడా జరుగుతున్నది. ఇప్పుడు సార్లు మన ఓటర్ లిస్ట్ ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతున్నది. దాన్ని ప్రధానంగా మమతా బెనర్జీ పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తే అంతకంటే గట్టిగా జవాబిస్తూ మన జ్ఞానేష్ కుమార్ సిఇసి జ్ఞానేష్ కుమార్ పోయి కూడా జరిపి తీరుతాం, దీనికి ఎవరికి వ్యతిరేకంగా ఎవరికి అనుకూలంగా అని చెప్పారు. 58,000 ఓట్లు తీసేశారు అక్కడ. దానికి ప్రతిగా ఏం చెప్తున్నారంటే మరి గుజరాత్ లో 93,000 ఓట్లు పోయినాయి కదా, అవి కూడా మరి గుజరాత్ లో ప్రభుత్వం ఏది ఉన్నది, తమిళనాడులో మన 63,000 ఓట్లు పోయినాయి కదా, అక్కడే ప్రభుత్వం ఉంది. ప్రభుత్వాలతో నిమిత్తం లేదు, ఎవరున్నా డబుల్ ఓటర్స్ అట్లాగే మనకు చచ్చిపోయిన వాళ్ళ ఓట్లతో మళ్ళీ అట్లాగే అక్కడ వలస పోయిన ఓటర్లు తీసేయాల్సిందే అన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే మిగతా సర్వ్ చేసే రాష్ట్రాలకు పశ్చిమ బెంగాల్కు పక్కన బంగ్లాదేశ్ సరిహద్దు దాదాపు మొత్తం మన ఇండియాతో 3,600 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. దాంతో పశ్చిమ బెంగాల్ వైపే దాదాపు సగం సరిహద్దు ఇటువైపే ఉంది. అంటే రోహింగ్యాలు ఇతరత్ర వస్తున్నారనే ఆరోపణ ఉంది కనుక దాని మీద కూడా ఒక చర్చ సరదా ఒకటి నడుస్తుంది అక్కడ. ఇప్పుడు మందిర్ మసీద్ చర్చ కూడా నడుస్తుంది. ఇంతకుముందు దుర్గామాత అని ఆలయం కడతా అంటుంటే మనకి తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయిన కబీర్ మరి నేను మసీదు కడతా అని ఆయన మసీదు మొదలుపెట్టారు. ఇప్పుడు ఓటు చీలికలో మనకు ఎంఐఎం కూడా మన బీహార్ లో అంతకుముందు ఏదైతే రాజకీయం చేశారో బీజేపీకి అనుకూలమే అంటే వరకు నేను చెప్పానంటే ముస్లిం ఓట్లను పూర్తిగా చీల్చడానికి తమ వైపు తిప్పుకోవడానికి కబీర్ ఎంఐఎం కలిసి ప్రయత్నం చేస్తున్న ఆరోపణిస్తుంది. దానికి మందిర్ మజీద్ వివాదం రెండోది కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్. సో రామ్మోహన్ గారు, మోడీ జై శ్రీరామ్ నినాదానికి పోటీగా మమతా జై దుర్గామాత నినాదం, ఇటువైపు ఏమో కబీర్ చూస్తే మసీద్ నిర్మిస్తాను అని చెప్పడం. సో మసీద్ మందిర్ ఈ మొత్తం ఎన్నికల ప్రచారం మొత్తం కూడా వీటి చుట్టే తిరుగుతూ ఉంటే ఓటర్లు వీటన్నింటినీ ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు? వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటారు? ఓటర్లకు గతంలో ఈ బీహార్ కానీ పశ్చిమ బెంగాల్ పూర్తి హింసా రాజకీయాల నడిచినాయి. ఎలక్షన్లప్పుడు కొన్ని వందల మంది చనిపోతుంటారు, పెద్ద ఎత్తున చంపుకుంటారు, జరుగుతుంటది. బీహార్ లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగింది మనం చూసాం. అంటే ప్రజల పరిస్థితి కూడా మారింది. హింస ఎందుకు అనే మాట వస్తుంది. కానీ 2021లో కూడా చూసాం కదా మీరు, పశ్చిమ బెంగాల్లో హింస చెలరేగింది. కమ్యూనిస్టులు కాంగ్రెస్ కునారీలు పోగా ఇటు బీజేపీ కూడా అంతే ధీటుగా ఎదుర్కొన్నారు. చూసాం కదా, ఒక సీట్ లో ఆమెను సింగూర్ లో మమతా బెనర్జీని ఓడించారు బీజేపీ అన్నాడు. చూసాం, సింగూర్ చేస్తే ఇంకో దగ్గర చేయనంటే భావనగర్ తర్వాత ఆమె భావనగర్ నుంచి ఒక తృణమూల్ కాంగ్రెస్ గెలిచిన ఎమ్మెల్యేను రాజీనామా చేయించి మళ్ళీ స్థానం ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తృణమూల్ కాంగ్రెస్ వర్గం. అంటే ఆమె ఓడిపోయింది, పార్టీ గెలిచింది పోయినసారి చూస్తే 2020లో. అంత పెద్ద ఎత్తున హింసను చెలరేగొట్టిండ్రు. బీజేపీ కూడా గతంలో కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్ ఎట్లా ధీటుగా ఒకరినొకరు చంపుకునే వాళ్ళు, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ ఇటు బీజేపీ అయింది. దానికి కారణం ఏంటంటే బీజేపీలో శుభేంద్ర అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చిన ప్రధాన నాయకుడు ఇటు పక్కన. ఇప్పుడు ఇవాళ బీజేపీ కూడా ఆ ధీటుగా నిలబడడానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇంటిలోని పొన్ను క్యాచ్ చేసుకొని ఇటుపక్క అటువంటి ప్రధానమైన నాయకుడిని బయటకు తీసుకొచ్చింది కనుకనే బీజేపీ కూడా అక్కడ నిలదొక్కగలిగింది. ఎప్పుడు కూడా లోకల్ మెజార్టీ లేకుండా కష్టం. కానీ పశ్చిమ బెంగాల్ ఒక భావన, నాకు మిత్రులు చాలా మంది ఉన్నారు, ఒక మాట మనకు దీనికన్నా ముందు తెలుసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పటికే ఉత్తర భారతదేశంలో బీజేపీ ఇష్టమైనట్టు ప్రవర్తిస్తున్నది, బీహార్ దాకా వచ్చేసింది. పశ్చిమ బెంగాల్కు రాణిస్తే రేపు పశ్చిమ బెంగాల్ భవిష్యత్తే అంధకారం అనే మాటను కూడా చాలా భావోద్రేకాన్ని ఈ పశ్చిమ బెంగాల్లో రెచ్చగొట్టే ప్రయత్నం తృణమూల్ కాంగ్రెస్ చేస్తుంది. అందుకని చెప్పాను నేను, ఎవరైతే సాంప్రదాయవాదులు ఉన్నారో వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ మద్దతు చేస్తున్నారు ఎక్కువ మంది. అట్లాగే కలకత్తా విషయంలో కానీ పశ్చిమ బెంగాల్ వాళ్ళు కానీ ఒక్కసారి మారితే చాలా రోజులు మారని ఒకటి ఉన్నది. గతంలో మన కాంగ్రెస్ పార్టీ సిద్ధార్థ్ శంకర్ రే వాళ్ళు ఉన్నప్పుడు ఒక 3 టర్ములు వాళ్ళే గెలిచింది. మొదటి 17, 18 ఎలక్షన్ రేపు వస్తే జనరల్ 18th జనరల్ ఎలక్షన్స్ రేపు వచ్చేది అసెంబ్లీకి. 17 సార్లు చూసుకుంటే 6 సార్లు మన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు గెలిచిండ్రు. ఒక 3 సార్లు వాళ్ళు అటు పక్కన కాంగ్రెస్ గెలిచింది, 3-4 సార్లు అంతకు ముందు. ఇప్పుడు చూసుకుంటే 3 సార్లు ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుంది. అంటే 17 ఏళ్లలో
అయితే కాంగ్రెస్ లేకుంటే కమ్యూనిస్టులు లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ ఎప్పుడు బీజేపీ రాలేదు కదా. ఇప్పుడు ఫస్ట్ టైం మన అవును. ప్రతిపక్ష స్థానంలో 75 సీట్లు సాధించింది. అంటే ఈ 3 పార్టీలే మొదటి నుంచి వెళ్ళి కదా. ఎక్కువ కాలం మాత్రం కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ వెళ్ళింది. మొదట్లో ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ మన బాగా బలం ఉంచుకుందో, కాంగ్రెస్ పార్టీ వెనుకపోయిందో, కాంగ్రెస్ పార్టీ అయితే 6 పర్యాయాలు ప్రతిపక్ష స్థానంలో నిలబడాల్సి వచ్చింది. ఎప్పుడైతే కాంగ్రెస్ ను వ్యతిరేకించి మీరు ఇట్లా కమ్యూనిస్ట్ పోరాడలేరు, మీరు లౌకిక శక్తులను చెప్తారు, వాళ్ళు లౌకిక శక్తి మీరు లౌకిక శక్తి అంటున్నారు, అసలు మనం పశ్చిమ బెంగాల్ ముంచేస్తున్నారని చెప్పి మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి తిరుగుబాటు చేసి ఒక ఎన్నికల్లో ఓడిపోయిన తక్కువ సీట్లు వచ్చిన 2011 నుంచి వరుసగా 11, 16, 21 3 సార్లు బయట కొట్టిందంటే కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా నేనే ఉన్నా అని చూపించుకోండి. ఆయనకు ఇంకోటి ఏంటంటే అభిషేక్ బెనర్జీ అల్లుడి విషయంలో తప్ప పెద్దగా మనకు ఆమె మీద విమర్శలు లేవు. అల్లుడినే ప్రమోట్ చేస్తుంది, వారసుడి అని చెప్పి ఒకటి ఉన్నది. ఆయన బెనర్జీ విషయంలో మాత్రం కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. అంటే మమతా బెనర్జీ మంచి నాయకురాలు, కానీ ఆమె పేరు చెడగొడుతున్నాడు ఈయన మాట వస్తుంది అల్లుడు. అయినా సరే వారసత్వంగా ఆయనను పెంపొందే ప్రయత్నం చేసింది. అదొక్క మైనస్ పాయింట్ తప్ప తృణమూల్ కాంగ్రెస్ కు ఎలాంటి మైనస్ పాయింట్ లేదు. అవినీతి విషయంలో కూడా చూసుకుంటే అంతకుముందు కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి పోల్చుకుంటే పెద్దగా ఏం కాదు కదా అనే మాట వస్తున్నది. కనుక పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు బలంగానే ఉంది. దాన్ని ఛేదించే ప్రయత్నంలో బీజేపీ ముందుకు పోతుంది. అంటే 3 సీట్లు ఉన్నది 2011 నుంచి 2016లో 3 సీట్లు ఉన్న బాబతి 2019కి వచ్చే 21కి వచ్చే కల్లా పెద్ద ఎత్తున మరి 74 సీట్లు లాభపడ్డది కదా. అది పూర్తిగా హిందూ ఓట్ల పోలరైజేషనే. దాన్ని కనుక్కున్నది కనుకనే ఇప్పుడు మమతా బెనర్జీ జై దుర్గామాత అంటున్నది, కాళికామాతలో స్తోత్రం చదువుతున్నది, నేను బ్రాహ్మణ స్త్రీని అంటున్నది. ఇవన్నీ కూడా ఆమె హిందూ ఓట్ల పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేస్తుంది. సెక్యులర్ వర్సెస్ హిందూస్ అన్నప్పుడు బీజేపీ మొక్కు ఉంటది కనుక నేను సెక్యులర్ పార్టీనే, అయినా సరే నేను హిందువుల ఓట్లా కావాలి, నేను ఖచ్చితంగా బ్రాహ్మణ స్త్రీని, హిందూ స్త్రీని అని మాట్లాడుతుంది. కనుక ఎప్పుడైతే హిందూ ఓట్ల పోలరైజేషన్ లో ఈసారి బీజేపీ నమ్మి మొత్తం బీజేపీకి వేస్తారా, అప్పుడు మాత్రం ఆమె కష్టాలు మొదలైనట్టుగా. దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి బెంగాలీలపై జరుగుతున్నటువంటి దాడులు ఇక్కడ వీళ్ళకి ఏమైనా అంటే ఎఫెక్ట్ చూపిస్తాయంటారా? బెంగాల్ రాజకీయాలను మార్చేసేంత ఎఫెక్ట్ ఉంటుందంటారా? బెంగాల్ రాజకీయాలు ఎప్పుడు కూడా భావోద్వేగం కాదు, భావోద్రేకానికి కూడుకున్నది. అందుకనే ఒకనాడు బెంగాల్ విభజన వ్యతిరేకించిన, ఇవాళ కూడా బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు చూసినా, ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలను బట్టి మాత్రం కొంత బీజేపీ పంచుకునే అవకాశం ఎక్కువ ఉన్నది ఇక్కడ. అంటే మీరు రోహింగాల ఓట్లతోని లేకపోతే ముస్లిం ఓట్లతోని, మీరు బెంగాలీ భాష ఒకే తీరు ఉంటది, మనకు బంగ్లాదేశ్ ముస్లిం ఇక్కడిది కూడా అట్లానే ఆహార్యము మన ఆంగికం అంతా ఒకటే తీరు ఉంటది. కనుక దాంతో ఏమైతుందంటే వాళ్ళు ఎవరు వీళ్ళెవరు తెలుసుకోలేకపోతారు. ఉదాహరణ నేపాలి వాళ్ళు మన దేశానికి ఎక్కడ వచ్చినా మనం గుర్తుపట్టగలుగుతాం. ఇక్కడ బెంగాలీలను పశ్చిమ బెంగాల్ వాళ్ళను మనం ఎవరు చేయలేము కూడా, అంతా ఒకటే సంస్కృతి కనుక. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి కదా, అది కొంత భావోద్వేగం రెచ్చగొట్టి మనం ఒకటి కాకపోతే రేపు పొద్దున పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అంతా ముస్లింలు మాయమైపోతుంది, రోహింగ్యాల మాయమైపోతుంది. ఇప్పటికే 1 కోటి మంది ఓటర్లు అనాథరైజ్గా ఇక్కడ ఉంటున్నారు అనే మాట వస్తున్నది. ఇప్పటికే కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు అయితే బంగ్లాదేశీలు ఇక్కడికి వచ్చి ఉన్నారని చెప్పి వాళ్ళకి ఎలాంటి ఆధార్ కార్డు కానీ ఎలాంటిది లేదు, ఆయన అక్కడ నివసిస్తున్నారు, ఓటర్ కార్డు సంపాదించుకొని ఇక్కడ చేస్తున్నారని ఆరోపణ వస్తుంది. అది కొంచెం పెద్ద ఎత్తున ఈ ఎన్నికల్లో ప్రజలు ఎవరైతే బీజేపీ వైపు మొగ్గుతున్నారో వాళ్ళందరిలో మార్పు తెచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఒకసారి చూద్దాం బీజేపీ వస్తే నష్టం ఏముంది, ఒకసారి బీజేపీ వాళ్ళని కూడా చూద్దాం అనే మాట కొంత పెరిగింది అంటున్నాడు. ఏది పశ్చిమ బెంగాల్ రాజకీయాలు పెరిగింది. కానీ ఏమవుతుందంటే ఈ 2 పార్టీల మధ్యన పోటీ కనుక ఇప్పుడు హిందువులే అటుపక్క ఇటుపక్క తెలుసుకోవాలి, ముస్లింలు ఆల్మోస్ట్ అది తెలుసుకున్నారు, బీజేపీ పక్షాన్ని ఉండరు. ఒకవేళ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటుంటే కొంత అటు చీలిపోయేది. కానీ ప్రధానమైన ఇప్పుడు ఎంఐఎం అట్లాగే కబీర్, ఈ ఇద్దరు కూడా ముస్లిం ఓట్లను ఎంతమంది చీలుస్తారు అనే దాన్ని బట్టి తృణమూల్ కాంగ్రెస్ ఓటమి గెలుపులు ఆధారపడి ఉంటాయి. ఇటు పక్కన మన బీజేపీ ఓటమి గెలుపులు కూడా. ఎందుకంటే బీజేపీకి అనుకూలంగానే ఎంఐఎం ప్రవర్తిస్తున్నది, ముస్లిం మైనారిటీ ఓట్లను రెచ్చగొట్టి తమ వైపు దిక్కుకొని ఏదైతే ప్రక్రియ కూడా అక్కడ ముస్లిం మైనారిటీ ఓటర్లను తీసేసేటువంటి ప్రక్రియే సర్ అని చెప్పేసి కూడా ఆవిడ విమర్శిస్తూ ఉన్నారు. సో ఇది బీజేపీకి మైనస్ అయ్యి దీదీకి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారా? లేదంటే నిజంగానే ముస్లిం ఓటర్లను కనుక తొలగిస్తూ ఉంటే సర్ ప్రక్రియలో అది దీదీకి మైనస్ అవుతుంది కదా? బీజేపీ లాభం అవుతుంది. ఎందుకంటే చూస్తున్నాం కదా, బీహార్ లో 64 లక్షల మంది ఓటర్లు తీసేశారు, 23 లక్షల మంది ఓటర్లు చేర్చుకున్నారు, కొత్త ఓటర్లు 9 లక్షల మంది, ఆల్మోస్ట్ 35 లక్షల మంది చేరారు. కానీ నష్టం ఎవరికైంది? స్పాయిల్డ్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ కు 61 సీట్లు ఓటు చేస్తే 6 గెలిచింది. దాదాపు 84 స్థానాలు, ఒక్క స్థానం తేడా అవుతారు. అంటే
అప్పటి బీజేపీకి ఉన్న సీట్ల కంటే ఒక స్థానం ఎక్కువ సంపాదించుకున్న మన తేజస్వి యాదవ్ పార్టీ జేడీఎస్ అది పూర్తిగా 25 స్థానాలు పడిపోవచ్చు చూసినా. అంటే ఈ విధానాన్ని అవలంబిస్తుంటే సెక్యులర్ పార్టీల పేరు మీద కేవలం ముస్లిం ఓట్ల మీద ఆధారపడితే నష్టపోక తప్పదు అనేది రేపు పొద్దున మనకు పశ్చిమ బెంగాల్లో కనపడుతుంది ఈ రోజైనా. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ నిజంగా సర్ ప్రకారం సర్ ఇంప్లిమెంట్ చేస్తే ముస్లిం ఓటర్లు ముఖ్యంగా రోహింగ్యాలు ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు పోయిందంటే సంతోషించే వాళ్ళు ఎవరు హిందువులు కదా. ఇప్పుడు ఆటోమేటిక్ గా బీజేపీ మద్దతు దొరికే అవకాశం ఉంటుంది కదా. ఒకటేమో అటు పక్కన వాళ్ళ ఓట్లు నష్టపోవడం వల్ల ఆ దొంగ ఓట్లు అంటున్నారు, లేకుంటే తప్పుడు ఓటు చోరీ అంటున్నారు. అవైతే ఇటు లాభపడుతున్నది ఏది మన తృణమూల కాంగ్రెస్ ఇప్పటిదాకా. కనుక ఆ ఓట్లు 10,000 అంటే ఇటు 10 లాభం అవుతుంది, అటు 10 పోతే ఇటు లాభం 10 కదా. ఎందుకంటే తనకు పడే ఓట్లు 10 నష్టపోతే 10 ఓట్లు బీజేపీ లాభం అయినట్టు లెక్క, మైనస్ ప్లస్ అన్నట్టు అటు పక్క నుంచి. కనుక ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే హిందువుల ఓట్లకు పరీక్ష పెడుతున్నారు. హిందువుల్ని అటు పూర్తిగా బీజేపీ వైపు ఉంటారా, ఆ పక్కన ఉంటావా నాగని, ఈ పక్కన ఉంటావా నాగని అనే పాట పడినట్టు బీజేపీ వైపు పోతారా, లేకుంటే మంచి వచ్చేటో సాంప్రదాయంగా వస్తున్న తృణమూల కాంగ్రెస్ మన వాళ్ళు అనే మాట పోతారా. ఇంద్రాధికారి కూడా అక్కడ ఆయన కాదని కాదు, కానీ బీజేపీ పార్టీ పట్ల ఒక రకమైన ద్వేషభావం మాత్రం మీకు పశ్చిమ బెంగాల్ కనపడుతుంది. ఎందుకంటే మిగతా ఉత్తర భారతదేశం అంతా వేరు, మేము వేరు అనే భావన అటు ఉంటది. అంటే అడ్డుకట్ట వేసేది ఏంటంటే ఇటు పక్కన జార్ఖండ్ బీహార్ దాటి ఉంటాయి కనుక ఈ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ బీహార్ వారికి పరిమితం కావాలి, వాళ్ళు అంతగా దాటొద్దు అనే మాట. ఇది బీజేపీ ప్రభ ఉత్తర భారతదేశం అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి ఉత్తరాఖండ్ నుంచి మొదలుపెడితే ఈ మొత్తం గుజరాత్ నుంచి బీహార్ వరకు, లేక గుజరాత్ నుంచి జార్ఖండ్ వరకు అనే మాట ఉంటుంది. కానీ కిందికి అవసరం లేదనే మాట వస్తున్నది. కానీ సార్ దేశ భద్రత అనే విషయానికి వస్తే తృణమూల్ కాంగ్రెస్ నష్టం చేస్తున్నది. 24 పరిగణాల నుంచి మొదలుకుంటే పశ్చిమ బెంగాల్ కు ఆనుకోనున్న అంటే బంగ్లాదేశ్ కు ఆనుకోనున్న పశ్చిమ బెంగాల్ దాంట్లో ముస్లింల ప్రభావం ఎక్కువైతుంది. ఇట్లయితే మరో పాకిస్తాన్ లాగా మరో బంగ్లాదేశ్ లాగా మారిపోతుంది తృణమూల మన పశ్చిమ బెంగాల్ అనే దాన్ని కూడా బీజేపీ వాళ్ళు ఈసారి బాగా పెట్టేటట్టు చేస్తున్నారు. అంటే ఈ ఓటు చోరీ అని మళ్ళీ అంటున్నారు కదా, ఓటు చోరీ కాదు దొంగ ఓట్లను తీసేస్తున్నాం, అంతకంటే ఏం కావాల్సిందని చెప్పి ఎస్ఐఆర్ ప్రభావం తప్పనిసరి ఉంటది. కానీ మందిరి ప్రభావం కంటే ఎస్ఐఆర్ ప్రభావం ఒకటి ఉంటుంది. రాష్ట్ర విభజనను కూడా ఉత్తర పశ్చిమ బెంగాల్ విభజిస్తే నష్టపోతాం అనే మాట వచ్చే బీజేపీ రూట్ మార్చింది. తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే అంతో దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ అనుకూలంగానే మన రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎట్లా చేస్తుంది అంటే బీజేపీని కాదని పోదు కదా, అది కేవలం వ్యూహంగా వాడుకుంటున్నారు. అసలైన వ్యూహం అంతా కూడా దీని చుట్టూ తిరుగుతుంది. అంటే ఈ సర్ చుట్టే తిరుగుతుంది, కానీ తప్పదు. సర్లో ఖచ్చితంగా ఒక 50,000-60,000 ఓట్లు పోతాయి. ఆ 50,000-60,000 ఓట్లు 50 లక్షల ఓట్లే పోతాయి. 50-60 లక్షల ఓట్లే పెద్ద ఎత్తున మీకు పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ప్రభావం చూపెడతాయి. అంటే 7.5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 1/2 కోటి ఓటర్లు పోతే మరి మొత్తం 1.2 మన శాతం తేడా వస్తే ఇది బీజేపీకే ప్లస్ అవుతుంది. ఆ ఓట్లు తీసేయడం వల్ల అది బీజేపీకే ప్లస్ అవుతుంది. కాబట్టి సో ఏం జరుగుతుందో చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు.